హరీష్ రావు గారిని ఈరోజు తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగంగా, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసిన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు, తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాక్షస పాలనను ప్రజలకు ఎండగట్టే విధంగా వీళ్ళు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు చైతన్యవంతులై ప్రజలు తిరగబడుతున్నారు. వాళ్ళకు దీన్ని జీర్ణించుకోలేక మరి దీన్ని ఎలా అరికట్టాలి, భయపట్టించి ఏదైనా చేసి అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఎవరో చిల్లర మల్లరగాళ్ళతో తప్పుడు అక్రమ పిటిషన్లు ఇప్పించేసి వారిని మా టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి మీద కేసులు కట్టడం, ఈ రకంగా చేసి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయాలన్న. ఎందుకొరకనంటే రాజకీయంగా ఎదుర్కోవాలంటే వాళ్ళకి చేతనైతే లేదు. హరీష్ రావు గారు చేసే విమర్శలకు వాళ్ళ దగ్గర జవాబులు లేవు. 9వ తారీఖు నాడు అసెంబ్లీ పెట్టబోతున్నారు. ఆ అసెంబ్లీలో కూడా మరి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా గట్టిగా మాట్లాడితే వాళ్ళు సమానం చెప్పలేరని చెప్పేసి ఆ భయంతోనే ఈరోజు హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా న్యాయస్థానం తప్పకుండా వీళ్ళని రిలీజ్ చేస్తుంది. మరి మా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఇతర ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో గట్టిగా కాంగ్రెస్ చేసిన పాపాలు, కాంగ్రెస్ చేస్తున్న ఇచ్చిన వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలు, అవన్నిటి మీద కూడా నిలదీసి ప్రజలకు మేలయ్యే విధంగా చేస్తారు. ఉదాహరణకి వాళ్ళు అసలు రైతు రుణమాఫీ చేసే వాళ్ళే కాదు. కారణం ఏంటి రైతు రుణమాఫీ చేయడానికంటే అది కూడా పూర్తి కాలేదు, ఏదో పార్ట్ 30% 20% అయింది. దానికి కారణం ఏంటంటే మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రెగ్యులర్గా ప్రభుత్వాన్ని విమర్శించడం మూలంగా ప్రజలలో ముఖం పెట్టుకొని ఎత్తుకొని తిరగలేమనే ఉద్దేశంతో ఈరోజు కాస్తో కూస్తో రైతు రుణమాఫీ చేశాం. మరి రైతు రుణమాఫీ పూర్తి చేయాలని చెప్పేసి రేపు అసెంబ్లీలో మాట్లాడతారు. మీరు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఏం చేశారని అడుగుతారు. అదే మాదిరిగా రైతు భరోసా 3 పంటలు 5,500 ఇవ్వాలని మాట్లాడిండు. 7,500 చొప్పున 15,000 రూపాయలు ఇస్తానని మాట్లాడిండ్రు. వానాకాలం డబ్బులు ఎందుకు ఎగ్గొట్టిందని చెప్పేసి మరి అసెంబ్లీలో నిలదీస్తారనే భయం. బోనస్ ప్రతి ఒక్క పంటకు బోనస్ ఇస్తామన్నారు. మీ బోనస్ ఏమైందని చెప్పేసి అడుగుతారనే భయం, అసెంబ్లీలో అడుగుతారనే భయం. అసెంబ్లీకి రానియకుండా చేద్దాం, కేసులు పెట్టేసి వీళ్ళని జైలం పెడదామనే ఆలోచనతో వాళ్ళు ఈ రకంగా చేశారు. అదే మాదిరిగా మూసీ సుందరీకరణ అని చెప్పేసి 1,50,000 కోట్లు వాళ్ళు కాజేద్దామనే ప్రయత్నం చేస్తే దాన్ని నిలదీసి దాన్ని కూడా అరికడుతున్నారు. కాబట్టి దాని మీద కూడా చర్చ పెడితే సమానం చెప్పడానికి చేతగాక వీళ్ళని అరెస్ట్ చేయడము. అట్లనే లగచర్లలో కానీ ఇతర ప్రాంతాల్లో ఫామా సిటీలు పెడతామని చెప్పేసి భూసేకరణ చేస్తే ప్రజలు తిరగబడి తంతున్నారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీ అంటే వీళ్ళు చేస్తున్న ఆరోపణల మూలంగా ప్రజలు అర్థం చేసుకొని చైతన్యవంతులై ఈరోజు వాళ్ళని తిరగబడుతుందని చెప్పి భయపట్టి ఈ రకమైన అరెస్టు చేస్తే వాళ్ళు మరి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా సైలెంట్ అవుతారని అనుకుంటారు. కానీ సైలెంట్ అయ్యే ప్రసక్తే లేదు. తప్పకుండా ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ అరెస్టులు మాకు కొత్త కాదు, ఈ కేసులు మాకు కొత్త కాదు. టీఆర్ఎస్ వాళ్ళకు ఉద్యమాల్లో ఎన్నో కేసులు ఫేస్ చేసినాం, ఎన్నో అరెస్టులు ఫేస్ చేసినాం, జైల్లోకి పోయినాం, వచ్చినాం, అన్నీ చేసినాం. కాబట్టి దీనికి ఇటువంటి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదు. తప్పకుండా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రజల మేలు కొరకే టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా మరి మా హరీష్ రావు సార్ కానీ మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా మరి దీని కొరకే కొట్లాడతారని చెప్పేసి అసెంబ్లీలో మరో తులం బంగారం ఏమైందా అని అడుగుతారని అదొక భయం వాళ్ళకు. అదే మాదిరిగా 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, ఏమైందని అడుగుతారని ఒక భయము. 2,500 ప్రతి ఒక్క మహిళకు ఇస్తామని చెప్పేసి
చెప్పిండ్రు, అది ఏమైందని అడుగుతారని భయము. జాబ్స్ అన్నీ కూడా కొత్తగా జాబ్స్ ఇస్తాం, ఇన్ని లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పిండ్రు. ఏమి ఇచ్చినా మీరు జాబ్స్? మేము అప్పుడు ఇచ్చిన జాబ్సే తప్పించి కొత్తగా వాటికే సర్టిఫికేట్లు ఇచ్చింది, కానీ కొత్తగా ఇచ్చింది ఏముందని చెప్పేసి అడుగుతారని. ఆదానితోని ఒక పక్కనేమో ఆదాని దొంగ అంటారు, మళ్ళీ అదే దొంగకు ముద్దాడుతుండే రేవంత్ రెడ్డి. దీని సంగతి ఏందని అడుగుతారని వాళ్ళకి భయము. ఈ రకంగా 4th సిటీ అని చెప్పేసి కొత్తగా డబ్బులు సంపాదించుకునే కొరకని కథలు పడుతుండు. దాని కొరకని భయపట్టి ఇట్లా ప్రతి ఒక్క అంశం మీద కొట్లాడతారనే భయంతోనే మరి ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అసలైతే ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని జైలు పెట్టాలంటే అదే రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాలి, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ మీదనే కేసు పెట్టాలి. గుండాయిజం రౌడీజం చేసి ప్రజలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ల మీద కేసు పెట్టాలి. ఈ 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినందుకు వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ ఈరోజు అక్రమంగా మరి మా హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం పద్ధతి కాదు. ఇంకొకటి, ఎక్కడైనా సరే ఇప్పటి వరకు మన చట్టం చెప్తుంది సూసైడ్ నోట్లో ఏదైనా ఉంటే తప్పకుండా కేసు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలన్నది. మరి ఆ సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ గారు చనిపోతే ఆయన సూసైడ్ నోట్లో క్లియర్గా చెప్పిండు, రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు వాళ్ళ వేధింపుల మూలంగానే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను చెప్తే మరి వాళ్ళని అరెస్ట్ చేయకుండా మరి ప్రజల కొరకని కష్టపడి ప్రజల కొరకని పోరాటం చేసి ప్రజలకు మేలు జరగాలని కష్టపడి మా హరీష్ రావు గారిని అరెస్ట్ చేశారు. వెంటనే బేషరతుగా హరీష్ రావు గారి మీద కేసులు ఎత్తేయాలి, వారిని రిలీజ్ చేయాలి. మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కౌశిక్ రెడ్డి కానీ ఇతర కేటీఆర్ మీద కూడా కుట్రలు పంతున్నారు. ఈ కుట్రలన్నీ మానుకొని ప్రజల సంక్షేమం కొరకని పనిచేయాలని చెప్పేసి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తున్నాను. నారాయణ